కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లోకేష్ చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని మాజీ ఎంపీ కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డి అన్నారు. కాకానితో ములాఖాత్ కు విచ్చేసిన ఆయనతో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ మాటామంతిలో ఆయన ఇంకేమన్నారో చూద్దాం. కాకానితో ములాఖాత్ అయినంతరం ములాఖాత్ చూసుకున్న కేతిరెడ్డి మాజీ ఎంపీ కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డి మొత్తం ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి వివరాలు. పార్టీ కార్యకర్తలు ఒకటి చాలా దురదృష్టకరము. స్వాతంత్రం వచ్చి అనేక పార్టీలు రాజకీయ పార్టీలు వస్తుంటాయి, ముఖ్యమంత్రులు మారుతుంటారు, ఎమ్మెల్యేలు మారుతుంటారు. కానీ ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే అండి. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అతను ఎమ్మడి ఉండేవారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని భయభ్రాంతులను మాత్రమే చేసి రాజకీయాల నుంచి వైదొలుచున్నట్లు ఆ పార్టీలో పోకుండా చేసే కార్యక్రమే ఈరోజు చేస్తున్న ఏకైక కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్కది కూడా. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు దా పనిపైనే ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇవన్నీ కూడా అని చెప్పి తప్పకుండా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ఏదైతే ఉన్నారో అది రిపీట్ అవుతుంది. ఎవరికి అధికారం శాశ్వతం కాదనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం కూడా అన్ని కూడా ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, ఇప్పుడు అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు అనేది. కాబట్టి అటువంటి వాడిని కూడా తీసుకొచ్చి పాత కేసులు ఉండే ఏమాత్రం సంబంధం లేకుండా అతను తెలిసిన వారు కేసుల్లో ఉన్నా కూడా అటువంటి కేసుల్లో కూడా మళ్ళీ ఈ పేరు కూడా యాడ్ చేసి మరీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటా జైలు జీవితం జైల్లోనే పెట్టేదానికి ఎక్స్టెండ్ చేసుకుంటా సాధ్యమే. ఇవన్నీ కూడా ఇతరులు భయపడించడానికే, కానీ ఎవరు ఏం భయపడరు. జైల్లో పోయిన వాళ్ళు భయపడరు, జైల్లో మమ్మల్ని తీసుకొని పోతారని ఏ కార్యకర్త కూడా భయపడ్డు. ప్రిపేర్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వర్కర్స్ తో కూడా ప్రిపేర్. తప్పకుండా కూడా ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. గుణపాఠం అనేది కూడా చెప్తాం. ఒకటి నేను చెప్పేది కూడా తెలుగుదేశం పార్టీ వారికి కానీ ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ లీడర్లకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం. నువ్వేమో అయిపోతే అధికారంలోనో అన్ని చేస్తావు, ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా పెట్టి వారి పైన పడితే నీకు అధికారం పోతే మా పరిస్థితి ఏమని చెప్పి అడగాల్సిన అవసరము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వచ్చిందని చెప్పేసి నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చెలాయించచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించి అనేక మంది కార్యకర్తలు జైల్లో పెడుతున్నారు. మీకు అధికారం పోతే మీ పరిస్థితి ఏందని ఒకసారి అనంత వెంకటరామరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన. ఇప్పుడు జైలు నుంచి ములాఖాత్ అయి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈనాటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించి అసలు మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ మారితే మేమేం చేయాలా, ప్రస్తుతం నువ్వు ఈ విత్తనాలు చదివితే రాబోయే పంట ఎలా కోయాల్సి వస్తుంది అన్న ఉద్దేశాన్ని ప్రస్తుతం వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది.